అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఒక చిన్న థ్రిల్లింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫోబియాస్. భయం అంటే అందరికీ ఉంటుంది, కానీ కొన్ని భయాలు వినగానే చక్కగా నవ్వు వస్తుంది. ఈ భయం కూడా ఉంటుందా అని మీకు డౌట్ కూడా వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఈ ఫోబియాస్ చాలామందిని డైలీ ఇంపాక్ట్ చేస్తున్నాయి. మరి చూద్దామా ఈ 10 స్ట్రేంజ్ అండ్ సర్ప్రైజింగ్ ఫోబియాస్ ఏంటి అని? మిమ్మల్ని ఎవరైనా టాప్ ఫ్లోర్కి తీసుకెళ్తే చేతులు వణుకుతున్నాయా? చుట్టూ చూస్తే గ్రౌండ్ కనిపించకపోయినా కూడా ఒక భయంలో పడుతున్నారా? ఇది యాక్రోఫోబియా, అంటే హైట్స్ వలన కలిగే భయం. టాల్ బిల్డింగ్స్ లేదా బ్రిడ్జెస్ లేదా ఎడ్జెస్ దగ్గర నిలబడినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈ భయంతో బాధపడుతున్న వాళ్ళకి. రీసెర్చర్స్ ప్రకారం ఈ ఫోబియా ప్రపంచంలో 5% జనాభాకి ఉంది. క్లాస్ట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేసెస్. లిఫ్ట్లో వెళ్తుంటే గుండె వేగం పెరిగిపోతుందా? లేకపోతే చిన్న రూమ్లో పడిపోయిన ఫీలింగ్ వస్తుందా? చిన్న రూమ్లో డోర్స్ క్లోజ్ అయితే లోపల గుండెల్లో భయం కలుగుతుందా? ఇది కూడా ఒక భయం, దాన్నే క్లాస్ట్రోఫోబియా అంటారు. క్లోజ్ అయిన స్పేసెస్లో ఉండడం వల్ల కలిగే భయం. ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు ప్రపంచంలో 7 to 10% మంది ఈ భయంతో బాధపడుతున్నారు. అరాక్నోఫోబియా, ఫియర్ ఆఫ్ స్పైడర్స్. పిల్లలకి ఒకరికి కాదండి, పెద్దవాళ్ళకు కూడా సాలెపురుగులను చూస్తే భయంతో అరవడం మీరు చూసే ఉంటారు. ఇది అరాక్నోఫోబియా, స్పైడర్స్ వల్ల కలిగే ఇంటెన్స్ ఫియర్. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే 99% స్పైడర్స్ మనల్ని ఏం చేయవు. ఒకవేళ కుట్టినా అది అంత ప్రమాదమేం కాదు. ఈ భయం ప్రపంచ జనాభాలో అప్ టు 30% జనాభాలో ఉంటుందంట. నిక్టోఫోబియా, ఫియర్ ఆఫ్ డార్క్నెస్. రూమ్లో దీపం లేకపోతే వెంటనే గుండెలో భారంలా అనిపిస్తుందా? కళ్ళు మూసుకోవడం కన్నా డార్క్లో ఉండడం ఎక్కువ భయం కలుగుతుందా? దీన్నే నిక్టోఫోబియా అంటారు, చీకటి వలన కలిగే భయం. ఈ ఫోబియా చిన్నపిల్లల్లో కామన్, కానీ అడల్ట్స్లో కూడా 11% వరకు ఉంటుందంట. థలాసోఫోబియా, ఫియర్ ఆఫ్ డీప్ వాటర్ ఆర్ ఓషన్. మహాసముద్రంలో స్విమ్మింగ్ చేసేటప్పుడు వాటర్ సర్ఫేస్ కింద ఏముంటుందో తెలియకపోవటం గుండెల్లో చాలా అలజడి రేపుతుంది. దాన్నే థలాసోఫోబియా అంటారు, ఓషన్ డెప్త్ వలన కలిగే భయం. చిన్న వస్తువు తగిలిన స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒళ్ళు భయంతో వణికిపోతుంది. ఈ భయం ప్రపంచంలో 7% స్విమ్మర్స్కి ఉంటుందని ఒక రీసెర్చ్ చెబుతుంది. ట్రైపానోఫోబియా, ఫియర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ నీడిల్స్. హాస్పిటల్స్లో ఇంజెక్షన్ అంటే వెంటనే భయం వస్తుందా? నీడిల్స్ చూస్తే కూడా ఫెయింట్ అయ్యే ఫీలింగ్ వస్తుందా? దాన్నే ట్రైపానోఫోబియా అంటారు. 20% అడల్ట్స్కి ఇది ఉంది అని రీసెర్చ్ చెబుతుంది. నెక్స్ట్, ఏరోఫోబియా, ఫియర్ ఆఫ్ ఫ్లయింగ్. ఫ్లైట్లో సీట్ బెల్ట్ వేసుకొని పడుకుందామంటే గుండె దడపడుతుందా? టేక్ఆఫ్ సౌండ్ వినగానే ప్యానిక్ అవుతున్నారా? 6.5% మందికి ఇది ఉంటుందంట. దో ఫ్లయింగ్ ఇస్ ద సేఫెస్ట్ ట్రావెల్. ఈ ఫోబియాని ఏరోఫోబియా అని పిలుస్తారు. పిడియోఫోబియా, ఫియర్ ఆఫ్ డాల్స్. ఎప్పుడైనా గమనించారా? కొన్ని బొమ్మలు పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా భయాన్ని కలిగిస్తాయి. గ్లాస్ ఐస్, స్మైలింగ్ ఫేస్తో ఉన్న డాల్స్ నైట్లో స్కేరీగా అనిపిస్తున్నాయా? దీన్నే పిడియోఫోబియా అంటారు, బొమ్మల వల్ల కలిగే భయం. ఇది మోస్ట్లీ చిల్డ్రన్స్లో కామన్, కానీ అడల్ట్స్లో కూడా ట్రిగ్గర్ అవుతుందంట. ఆటోమెటానోఫోబియా, ఫియర్ ఆఫ్ హ్యూమన్ లైక్ ఫిగర్స్. సైలెంట్గా నిలబడి కనిపించని కళ్ళతో చూస్తున్న మ్యానిక్విన్ని చూసారా? వ్యాక్సీ స్టాచ్యూస్, వెంట్రుకలెస్ డాల్స్ అన్నీ జీవించిన పోస్ట్లోనే ఉంటాయి. మిడ్ నైట్లో మూవ్ అవుతున్నట్టు అనిపించిందా ఎప్పుడైనా? దీన్నే ఆటోమెటానోఫోబియా అంటారు, హ్యూమన్ లాగా కనిపించినా కానీ జీవించని ఆబ్జెక్ట్స్ మీద భయం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థనాటోఫోబియా, ఫియర్ ఆఫ్ డెత్. రాత్రి నిద్ర లేకపోవడం, ఒకే థాట్తో నేనెప్పుడు చనిపోతాను? ఈ చిన్న ప్రశ్న చాలు చాలామందికి అందమైన లైఫ్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి. ఇదే థనాటోఫోబియా, చావు గురించి ఆలోచించి భయపడడం, చావు మీద భయం. ఇది మనిషికి ట్రామా, పర్సనల్ లాస్ లేక ఎగ్జిస్టెన్షియల్ ఫియర్ వల్ల వస్తుంది. సైకాలజిస్ట్ ప్రకారం 20% అడల్ట్స్కి ఇది డీప్ యాంగ్జైటీని కలిగిస్తుంది. ఈ ఇంటెన్స్ ఫోబియాని థలాటోఫోబియా అని పిలుస్తారు. మరి మీలో ఏ ఫోబియా ఉంది? లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా వీటిల్లో ఏదైనా ఫోబియాని చూసారా? కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బీ బ్రేవ్, బీ క్యూరియస్. థ్యాంక్ యూ.